హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రహస్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళేసి వచ్చానమాట. వచ్చే కొందికి మా ఆయన అప్పుడే ఫోన్లు, మీటింగ్కి వెళ్ళాలా అప్పుడే ఫోన్లు అనమాట, ఫాస్ట్గా రా కసువు కోసి పెట్టేస్తున్నాను అనేసి. కొద్దిసేపు అన్న పడుకుందామంటే ఎక్కడ రెస్ట్ తీసుకొని ఇస్తేగా, ఏం నువ్వమ్మా మీటింగ్కే కదా వెళ్ళినావు, ఏం పని చేయని వెళ్ళినావు, రెస్ట్ తీసుకొని అన్నాడు అనమాట. సరే ఇంకా నేను వచ్చే కొందికి ఈ కొర కసువు కోస్తున్నాడు. ఎక్కడ పోయింది అబ్బా కసువు అని చూస్తే కసువు లేదు. ఇంక ఇక్కడ నుంచి కోసింది అయితే ఉందన్నమాట. మోపు కట్టేసిన వచ్చే కొందికైతే ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తాను. ఈ లోపల వాళ్ళని అడిగితే ఎప్పుడే చెప్పినాడు అనమాట మా బావ, కోసి ఎత్తుకొని వేసి వచ్చినామే, ఇప్పుడే ఆవులకి అవి తింటా ఉన్నాయి, ఈ లోపల మళ్ళీ వచ్చి కోసుకొని అని వచ్చినాను అనేసి. ఇంకా ఈ మోపుకి కూడా అయిపోయిందనమాట, కోసేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో మోపు వస్తున్నాడు. ఇదిగోండి మా ఆయనతో కూడా మా అన్న కూడా, మా పొలం పక్కన అన్న, హాయ్ అన్న హాయ్ అన్నాడు. హెల్ప్ చేస్తున్నాడు చెల్లెమ్మకి, కష్టం ఎక్కువ అని చెప్పేసి. ఇంకా మా ఆయన నవ్వుతున్నాడు. ఎందుకంటారా, మా అన్న తిడతాడు మా ఆయన్ని, ఏందిరా తనని అక్కడి నుంచి అట్లాగే వచ్చేయమని చెప్పాను, ఫ్రెష్ అయ్యి వచ్చి ఉంటుంది కదా అంటే, కానీ ఏముండదు మళ్ళీ అయినా ఫ్రెష్ అవుతుందంట. ఇంకా అలానే నాకు కష్టం ఎక్కువ అని చెప్పేసి మా బావ మా అన్న అయితే ఇద్దరు కోస్తా అన్నారనమాట. కొద్దిసేపు కోసినా నేను కూడా, మళ్ళీ నీకు ఎందుకులే అమ్మ కష్టం, నేను కోస్తాలే అని చెప్పేసి మా బావే కోస్తున్నాడు కసువు. వాళ్ళు అంటే మా బావ అంటున్నాడు అనమాట మా అన్నని, ఇట్లా చూడు మచ్చా నిన్ను కూడా తీస్తున్నది మీ చెల్లి వీడియో, ఇంకా యూట్యూబ్లో పెట్టేస్తుంది, చూడు ఇట్లా అని చెప్పి జోక్ చేస్తున్నారు అనమాట. అందుకని నాకు ఫుల్ నవ్వొస్తుంది. చుట్టూరు ఎంత చక్కగా ఉంది కదా పొలాలు. ఏమైనా సరే ఇంటికాడ కొంచెం గందరగోళంగా, మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. పొలం దగ్గర అయితే ఎవరు ఉండరు, అరుపులు గందరగోళం గోల ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది కదా. పైరు అయితే చాలా చక్కగా అంతా ఒకే లెవెల్లో ఉండదన్నమాట. కలుపుది వేసి కూడా, అంటే ఇంతకు ముందు అయితే ఎక్కడ చూసినా కేడి పైరు ఇంకా అలా ఇలా వస్తున్నదన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఒకే లెవెల్లో చక్కగా ఉన్నది పైరు అయితే, అంతా ఒకే దశలో ఉండదన్నమాట. ఇంకా పొట్టకొస్తుంది. ఇంకా నాకైతే చిరాకేస్తా ఉంది పట్టు చీరలో ఎండలో వచ్చి ఇంకా మోపు కడతా ఉంటే. నేను కోయను బావా నువ్వే కోయి అని చెప్పినా, నువ్వు కొయ్యబలేదురా తల్లి, కోసిన కసువుని మోపు కట్టేసి ఎత్తుకొని పోదామన్నాడు అనమాట. సరేలే బావా అన్నాను. ఇంకా నేను మీకు ఇటు సైడు, ఈ పొలాలకి ఇటు సైడు ఇదిగోండి కనిపిస్తుంది కదా చెట్లు, ఇవి వచ్చేసి సర్కార్ చెట్లకి అవతల వచ్చేసి ఇదిగోండి పెద్ద చెట్టుని చూడండి, అక్కడ వేప చెట్టు, అక్కడ కనికలమ్మ దేవుడు పెట్టుకుంటారనమాట మా ఊర్లో వాళ్ళు. చాలా బాగా చేస్తారు, సంవత్సరంలో ఒకసారి మాత్రం చాలా బాగా చేస్తారు. ఇంకా ఎవరు మొక్కుబడి వాళ్ళు కోడి పుంజులు కోసుకుంటారు, అలా చాలా బాగా చేస్తారు. చెరువు ఉందన్నమాట అవతల, దానికి ఆనుకొని దేవుడు ఉన్నది. చాలా బాగా అయితే అందరూ, నేను కుదరలేదు కానీ కుదిరితే ఈసారి నేను చూపిస్తా అమ్మవారిని, కనకలమ్మ తల్లి. తెలుసా మీకు? ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీలో ఎవరైనా అంటే ఫార్మర్స్ ఉంటే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, యూ టాటా, బాయ్.